ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన నాయకులను ఉద్దేశించి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని తెలిపారు. ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, చట్టసభల్లో వారు చేసిన జుగుస్పారక వ్యవహార శైలిపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై ప్రజలు విసుగు చెందారని చెప్పారు. అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయను అన్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీరు వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు. మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.